ఏపీ శాసన మండలి నుంచి వాకౌట్ చేశారు వైఎస్ఆర్సీపీ సభ్యులు. 99 పైసలకే ప్రభుత్వ భూములు కట్టబెట్టడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. వైఎస్ఆర్సీపీ సభ్యుల ప్రశ్నలకు ప్రభుత్వం సరైన సమాధానం చెప్పలేదు. దీనికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. విశాఖ నగరంలో ఉన్న విలువైన భూముల్ని మీరు వచ్చి 99 పైసలు ఇస్తున్నారు. అది ఇచ్చిన దాంట్లో పారదర్శకత లోపిస్తుంది. మీరు వచ్చి వారితో ఏం సంప్రదింపు చేసుకుంటున్నారో ప్రపంచానికి తెలియాలి, కానీ మాకు తెలియదు, ప్రపంచానికి కూడా తెలియదు. మీరు లోపాకారిగా చేస్తున్నారు. ఆ నేపథ్యంలో అదే సంస్థలు మన పక్కనున్న రాష్ట్రంలో, అదే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ పారదర్శకతతో బిడ్డింగ్కి వెళ్ళి వాళ్ళు వచ్చి కోట్లాది రూపాయలతో కొంటున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చి ఊరికే 99 పైసలుగా మీకు ఇస్తామని చెప్తున్నారు అనేది మా ప్రశ్న అధ్యక్ష. దాని తర్వాత భావం అధ్యక్ష. దానికి వచ్చి వారు వచ్చి ఎకో సిస్టమ్ గురించి చెప్తున్నారు అధ్యక్ష. వైజాగ్లోను ఐటీ పార్క్ ఎకో సిస్టాన్ని 2004లోనే మేము ప్రారంభించాం అధ్యక్ష. ఆ రోజున నేను మినిస్టర్ని ఐటీ పార్క్ ని ఐటీని నేను స్థాపించాను. బీజేపీ అధ్యక్ష. మీరు కాదు మీ నాన్నగారు వాళ్ళు చెప్తారు, మీ తండ్రి గారు వాళ్ళు చెప్తారు. 2014, 2019 ఏం చేయాలో చెప్పండి. ఏదైతే 2019లో అధ్యక్ష 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూర్చోండి 2019లో ఏదైతే మీరు ఎకో సిస్టమ్ గురించి ఈ డేటా సెంటర్ మారుతారో 2019లో జగన్మోహన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదాని డేటా సెంటర్ నుంచి ఎవరైతే అమలు చేశారో అదాని చెప్పారు కదా, ఇది తెలియదు అధ్యక్ష. అయినప్పటికి కూడా వాటి గురించి సంప్రదింపు చేయడానికి, డిస్కస్ చేయడానికి దీని మీద సపరేట్ డిబేట్ చేస్తున్న బిజినెస్ సెక్టర్. కానీ ఈరోజు ఈ ప్రశ్నకి ఈ ప్రభుత్వం లోపాకారిగా మీకున్న లావాదేవీలతో మీ స్వార్థ ప్రయోజనాల కోసం అధ్యక్ష చెప్తాను అధ్యక్ష. వైజాగ్లో గీతం భూములు అధ్యక్ష, వాళ్ళ కుటుంబానికి వచ్చి 5,000 కోట్ల భూముల్ని ఏ రకంగా అపరంగా కట్టబెడతారు అధ్యక్ష? ఎంతమందికి ఉద్యోగం ఇస్తారు గీతం? 5,000 కోట్ల భూముల్ని కట్టబెడతారు అధ్యక్ష. ఇది సమాధానం అధ్యక్ష. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ బోధోపిడికి ఈ లాలూచికి నిరసనగా ఈ దందానికి నిరసనగా మీరు చేస్తున్న వ్యతిరేకమే విధానం నిరసనగా ఈ ప్రశ్న నుంచి మేము వాకౌట్ చేస్తాం అధ్యక్ష.